5 టైర్ స్ట్రక్చర్ని 2 స్లాబ్లు 5-18 దీనివల్ల 140 కోట్ల మందికి నాకు ఏమాత్రం అనలేదు, ప్రతి ఒక్కరికి లాభం కలుగుతుందని మరొక్కసారి ఘంటాపదంగానే మీ అందరికీ చెప్పేస్తున్నాను. నెక్స్ట్, ఈరోజు ఇక్కడ చూసినప్పుడు కేంద్రం దివాళీ బోనస్ కింద చెప్పారు, కానీ మనందరికీ పండుగలు దసరాతో స్టార్ట్ అవుతాయి. 22 అమలవుతుంది. దసరా నుంచి మనకి దీపావళి వస్తుంది, దీపావళి తర్వాత సంక్రాంతి వస్తుంది. ఈసారి అన్ని పండుగలు ఘనంగా జరుపుకునే అవకాశం వస్తుంది. నిజమైన స్ఫూర్తితో పండుగలు చేసుకోవడానికి పేదవాడికి అవకాశం వస్తుంది. దిశ నేను ఎప్పుడు చెప్పేవాడిని, సంక్రాంతికి ఒకసారి కానుక కూడా ఇచ్చాం, పేదవాళ్ళు పండుగ చేసుకోలేరని. ఈరోజు ఈ యొక్క రిఫార్మ్ వల్ల 99% ఎవరైతే 12% ఓల్డ్ స్లాబ్ రేట్ ఉన్నారో వాళ్ళకందరికీ 0%కి వచ్చేస్తున్నారు. ఇంకొక పక్క 90% గూడ్స్ 28% నుంచి 18%, 5%కి వస్తున్నాయి. ఈ విధంగా గణనీయమైనటువంటి ట్యాక్స్ రిడక్షన్ వస్తుంది. ఈ విషయం మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్, ఈరోజు ఇక్కడ దశ ఓసారి మనందరం చూస్తే కొంతమంది బోల్డ్ రిఫార్మ్స్ చేయగలుగుతారు. బోల్డ్ రిఫార్మ్స్ చేసిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను చూశాను, ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు చూశాను. 2 సార్లు కూడా ఏదొచ్చినా కూడా అనునిత్యం ఆలోచిస్తారు. నూతనత్వం ఉండాలి, రిఫార్మ్ ఉండాలి, ప్రజలకు ఉపయోగపడే మంచి కార్యక్రమం ఏం చెప్పినా ఇమీడియట్గా యాక్సెప్ట్ చేసే వ్యక్తి. అందుకే 11 సంవత్సరాల్లో ఆయన చేసిన నిర్ణయాలు మీరు చూస్తే, ఒకప్పుడు దగ్గర ఇండైరెక్ట్ ట్యాక్స్ పేయర్స్ 132% పెరిగారు ఆయన తీసుకున్న రిఫార్మ్ వల్ల. అంటే 2017లో 65 లక్షలుంటే ఈరోజు 1,51,00,000 మంది ఇండైరెక్ట్ ట్యాక్స్ పేయర్స్ వచ్చారు. ఇంకొక పక్క దిశ జిఎస్టీ రిసీప్ట్స్ ఒకసారి మీరు చూస్తే 207% ఇంక్రీజ్ అయింది. అది కూడా 2018లో 7.19 లక్షల కోట్లుంటే ఈరోజు 22,08,000 కోట్ల రూపాయలు జిఎస్టీ ద్వారా వస్తూ ఉంది. 18% యావరేజ్ గ్రోత్ రేట్ CAGR. ఇది ఒక చరిత్ర అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి బోల్డ్ రిఫార్మ్ ఇది. వారిని మనస్ఫూర్తిగా మనం అభినందించాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్, ఈరోజు దిశ 1 నేషన్ 1 విజన్ ఏ విక్టరీ ఫర్ కోఆపరేటివ్ ఫెడరలిజం. నేను ఈ మాట ఎందుకు వాడుతున్నానంటే, ఓసారి కొంతమంది ట్యాక్స్ రిఫార్మ్స్ అంటే మన అధికారం పోతా ఉంది, మనం కూడా ట్యాక్స్ వేసుకోవచ్చు, ఎందుకు ఈ ట్యాక్స్ వేసే అధికారం వేరే సెంటర్కి ఇస్తున్నారు, ఇలాంటి నాకు కూడా చాలామంది ఇంటలెక్చువల్స్ కూడా చెప్పారు, మీరు అధికారం కోల్పోతున్నారని. నాకు అధికారం కాదు, శాశ్వతంగా ప్రజలకు అధికారం ఇవ్వాలనేదే నా ధ్యేయం. అందుకే 1 నేషన్ 1 విజన్ ముందుకెళ్ళామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. దీనివల్ల యునానిమస్గా కన్సెన్సస్ బిల్డప్ చేశారు ఆల్ స్టేట్స్లో. రెండోది ఒక పొలిటికల్ మెచ్యూరిటీ ఏదైతే ఎన్డీఏ గవర్నమెంట్ చూపించిందో, ఎక్కడా డిసెంట్ లేకుండా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలని కన్విన్స్ చేసి రిఫార్మ్ తీసుకొచ్చారు. మూడోది, ఈరోజు నెక్స్ట్ జనరేషన్ రిఫార్మ్స్ డిస్పైట్ గ్రోయింగ్ గ్లోబల్ ఇన్స్టెబిలిటీ, ప్రపంచం అంతా కూడా 3-4% గ్రోత్ ఏంటంటే 7-8 ఈ రిఫార్మ్స్లో నాకు ఒకటే నమ్మకం కూడా ఉంది. ఇంకొంచెం కానీ స్ట్రాంగ్గా మనం పనిచేయగలిగిపోతే ప్రపంచంలోనే డబల్ డిజిట్ గ్రోత్ సాధించే ఏకైక దేశం భారతదేశంగానే ఉంటుంది, దాంట్లో అనుమానం కూడా లేదు. అలాంటి ఒక స్ట్రాంగ్ లీడర్షిప్, స్ట్రాంగ్ హెడ్వే విండ్స్కి వ్యతిరేకంగా కూడా ఈరోజు ఆయన పనిచేసి ముందుకు పోయే పరిస్థితి వచ్చింది. నెక్స్ట్, అధ్యక్ష, ఈరోజు ఈ యొక్క రిఫార్మ్ వల్ల మ్యాసివ్ కన్జంప్షన్ బూస్ట్, 2 లక్షల కోట్ల రూపాయలు ఇండియన్ ఎకానమీలో దీనివల్ల ఇది వచ్చి జనరేట్ అయ్యే పరిస్థితి వస్తుంది. ఇది 4x
పిఎంవిఏ అలొకేషన్స్, 10x పిఎల్ఐ, ఏదైతే ఇవన్నీ కూడా మనం ఇన్సెంటివ్స్ ఇస్తున్నామో అంత ఇంపాక్ట్ ఈ ఒక్క రిఫార్మ్ వల్ల వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూసే దిశ వర్చువల్ సైకిల్ ఆఫ్ గ్రోత్, లోయర్ ట్యాక్సెస్, మోర్ స్పెండింగ్, హయ్యర్ డిమాండ్ అండ్ ప్రొడక్షన్. ఎప్పుడైతే హయ్యర్ డిమాండ్ అండ్ ప్రొడక్షన్ వచ్చిందో ఉద్యోగాలు ఎక్కువగా వస్తాయి. మోర్ ప్రొడక్షన్ వచ్చినప్పుడు మోర్ జాబ్స్ వస్తాయి. మోర్ జాబ్స్ వస్తే వైడర్ ట్యాక్స్ బేస్ వస్తే ఆటోమేటిక్గా ఫౌండేషన్ ఫార్ ఈవెన్ లోయర్ ట్యాక్సెస్ అగైన్. ఇట్ ఈస్ అ సైకిల్. ఎక్కడికక్కడ ఒకదానికి ఇంపాక్ట్ ఉంటుంది. అలాంటి బ్యూటిఫుల్గా ఇవన్నీ కూడా వీళ్ళు గ్రోత్కి ఉపయోగపడేట్టుగా ఒక మేజర్ బూస్ట్ ఇచ్చే విధంగా ఈ రిఫార్మ్ తీసుకొచ్చారు. నెక్స్ట్ ఇదే దిశ. ఇక్కడే అందరం కూడా స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. మీరందరూ కూడా ప్రతి ఒక్క ఇంటికి చేరవేయవలసిన బాధ్యత మనందరిపైన ఉంది. ఈ బెనిఫిట్ని డబల్ ఇంజిన్ సర్కార్ అటు కేంద్రంలో ఈరోజు రాష్ట్రంలో ఏ విధంగా ప్రజలకు మంచి చేయాలి, పేదవాళ్ళకు ఉపయోగపడాలి, మధ్యతరగతికి లాభం జరగాలని మనం ఆలోచిస్తున్నాం. డైరీ ఎసెన్షియల్ కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను, డీటెయిల్స్గా ఇస్తాను మీకు. డైరీ ఎసెన్షియల్స్ మిల్క్, పన్నీరు, కర్డ్ 5 నుంచి 0%, గ్రాసరీస్ 12 నుంచి 5%, డైలీ ఎసెన్షియల్స్ అయిన ఏదైతే హెయిర్ ఆయిల్, షాంపూ, టూత్ పేస్ట్ 18 నుంచి 5 అంటే 12%, 13% దేర్ ఈజ్ ఎ బెనిఫిట్. కిచెన్ సేవింగ్స్ బటర్, గీ, యుటెన్సిల్స్ 12 నుంచి 5. సోషల్ ప్రొటెక్షన్ ఏదైతే కవరేజ్ సర్జెస్ ఫ్రమ్ 19 నుంచి 64%కి ఇవి ఉపయోగపడే పరిస్థితి వస్తుంది. ఇంకొక పక్కన దేశ ట్యాక్స్ ఆన్ కార్స్, ఫ్రిడ్జెస్, ఏసీస్ 28 నుంచి 18%. ఇప్పుడు ఏసీలు కూడా పెట్టుకోవచ్చు. ఎందుకంటే రాను ఎకానమీ పెరిగినప్పుడు కామన్ మ్యాన్ కానీ మధ్యతరగతికి కూడా ఉపయోగపడే విధంగా ఈరోజు